తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమే అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించకపోవడం బాధాకరమని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జములమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేత బాసు హనుమంత్ నాయుడు నివాసంలో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ప్రస్తుతం తెలంగాణ వాసులపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. తిరుమలకు వెళ్లే వారిలో తెలంగాణ భక్తులే అధికమని చెప్పారు. గతంలో టీటీడీ కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ స్పందించి సిఫార్సు లేఖలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నేను మళ్ళీ ఈ దేవుని దర్శనం తర్వాత దీనిలో రాజకీయం ఏం లేదు, దయచేసి రాజకీయం అనుకోదు ఎవరు కూడా. నేను చెప్పేటువంటిది 3.5 కోట్ల మంది వాళ్ళ యొక్క బాధ. 3.5 కోట్ల మంది ఖచ్చితంగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. 4 కోట్ల మంది జనాభాలో, తెలంగాణ 4 కోట్లలో 3.5 కోట్ల మంది గ్యారెంటీగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. తిరుపతి దేవుడు ఇంటి దేవుడు ఉంటాడు, ఇక్కడ ఇష్టదైవం. చాలామంది పేర్లు కూడా శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమలేశుడు, వెంకటేశ్వర స్వామి పేర్లే ఉంటాయి చాలా వరకు ఇళ్ళల్లో. ప్రతి కుటుంబంలో ఒక పేరని ఉంటుంది. తెలంగాణకు ఇష్టదైవం ఎటువంటి. నేను కోట్లాది మంది జనం ఇష్టదైవం అయినటువంటి తిరుపతి దేవస్థానం, తెలంగాణ ఆంధ్ర అనే భేదం లేకుండా మొన్నటి వరకు ఈక్వల్గా గదుల కేటాయింపులో కానీ దర్శనాల్లో కానీ అందరికి ఈక్వల్గా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఒక లెటర్ తీసుకొని పోయి అక్కడ ఇచ్చి దర్శనం చేసుకుని వచ్చే పరిస్థితి ఉండేది. భేదాభిప్రాయాలు లేకుండే. నేను మొన్న రిక్వెస్ట్ చేసిన సామాన్య ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ రాజకీయ నాయకులకు అందరికి కూడా, తెలంగాణ ప్రాంతం వాళ్ళకి అక్కడ వాళ్ళకి వీళ్ళకు ఆంధ్ర తెలంగాణ అందరికి ఈక్వల్గా చూడండి.